హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వినియోగదారులకు ఎల్పిజి సబ్సిడీ విషయంలో ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంతమంది కస్టమర్లకు హెచ్చరిక మెసేజ్లు పంపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వార్షిక ఆదాయం, సబ్సిడీ అర్హత, డెలివరీ కోడ్ వంటి విషయాల్లో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మెసేజ్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా, అది నిజమైనదా, స్పందించాల్సిన అవసరం ఉందా అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎల్పిజి సబ్సిడీ ఎందుకు పరిశీలిస్తున్నారు? ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని నిజంగా అవసరమైన కుటుంబాలకు మాత్రమే అందించాలనే ఉద్దేశంతో ఎల్పిజి సబ్సిడీ అర్హతలపై మరింత కఠినంగా పరిశీలన చేస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రికార్డుల ఆధారంగా వినియోగదారుల వివరాలను ఆయిల్ కంపెనీలు తనిఖీ చేస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారుల ఆదాయ వివరాలను అధికారిక రికార్డులతో సరిపోల్చుతున్నాయి. ఈ ప్రక్రియలో వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించే అవకాశం ఉంది. 10 లక్షల రూపాయల ఆదాయం దాటితే సబ్సిడీ కట్ అవుతుందా? ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కుటుంబ వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే వారు ఎల్పిజి సబ్సిడీ పొందడానికి అనర్హులుగా పరిగణించబడే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదాయం లెక్కించేటప్పుడు ఐటీ రిటర్నులో పేర్కొన్న గ్రాస్ టాక్సబుల్ ఇన్కమ్ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదాయ వివరాలు కూడా పరిశీలనలోకి రావచ్చు. అంటే కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా కుటుంబ ఆదాయ పరిస్థితి కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 7 రోజుల డెడ్లైన్ ఎందుకు ముఖ్యం? కొంతమంది వినియోగదారులకు ఆయిల్ కంపెనీల నుంచి వస్తున్న మెసేజ్లలో 7 రోజుల్లోగా స్పందించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ గడువులో స్పందించకపోతే ఎల్పిజి సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. మీకు ఇలాంటి మెసేజ్ వచ్చే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం కూడా సరైనది కాదు. ముందుగా మెసేజ్ నిజమైనదేనా కాదా అని ధృవీకరించాలి. మెసేజ్ నిజమైనదో కాదో ఎలా తెలుసుకోవాలి? గ్యాస్ సబ్సిడీ లేదా డెలివరీకి సంబంధించిన మెసేజ్లు వచ్చే ముందుగా పంపిణీ సెండర్ ఐడి చూసుకోవాలి. ఉదాహరణకు ఇండియన్ గ్యాస్కు సంబంధించిన మెసేజ్లు వికే ఇండియన్ లేదా విఎం ఇండియన్ వంటి అధికారిక ఐడీల నుంచి రావచ్చు. అలాగే హెచ్పి గ్యాస్కు సంబంధించిన మెసేజ్లు అధికారిక ఐడి నుంచి వచ్చినవేనా అని చూసుకోవాలి. గుర్తు తెలియని మొబైల్ నెంబర్లు, వాట్సాప్ లింకులు, అనుమానాస్పద వెబ్సైట్ల ద్వారా వచ్చిన మెసేజ్లను నమ్మకూడదు. పొరపాటున మెసేజ్ వచ్చిందనిపిస్తే ఏం చేయాలి? కొన్నిసార్లు ఆదాయ వివరాల్లో పొరపాటు, డేటా మిస్మ్యాచ్ లేదా ఇతర కారణాల వల్ల తప్పుగా హెచ్చరిక మెసేజ్ రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. మీరు అర్హులే అయిన ఎల్పిజి సబ్సిడీ నిలిపివేతకు సంబంధించిన మెసేజ్ వచ్చే ఆయా చమురు సంస్థల గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఫిర్యాదు చేసే ముందు మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆధార్ లింకింగ్ స్టేటస్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది.
ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభావం ఉంటుందా? ప్రధానంగా ఈ పరిశీలన అధిక ఆదాయం ఉన్న వినియోగదారులను గుర్తించడానికి చేపడుతున్న చర్యగా చెప్పవచ్చు. దరిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఉజ్వల యోజన లబ్ధిదారులు వంటి అర్హులైన వారికి సబ్సిడీ ప్రయోజనం కొనసాగించడమే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా తమ గ్యాస్ కనెక్షన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. డిఏసి కోడ్ అంటే ఏమిటి? ఇటీవల గ్యాస్ డెలివరీలో డిఏసి కోడ్ అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ విధానం మరింత ప్రాముఖ్యత పొందుతోంది. సిలిండర్ డెలివరీ సమయంలో కస్టమర్ మొబైల్కు పొందుతోంది. కస్టమర్ మొబైల్కు వచ్చే ధృవీకరణ కోడును డెలివరీ బాయ్కు చెప్పిన తర్వాతే సిలిండర్ అందించే విధానం ఇది. ఈ విధానం వల్ల గ్యాస్ సిలిండర్ల అక్రమ తరలింపును తగ్గించవచ్చు. అలాగే సరైన వినియోగదారుడికి సిలిండర్ చేరిందా లేదా అన్నది కంపెనీలు ధృవీకరించగలవు. డిఏసి కోడ్ విషయంలో జాగ్రత్తలు. డిఏసి కోడ్ చాలా ముఖ్యమైనది. ఈ కోడును ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం. ముఖ్యంగా ఫోన్ కాల్, వాట్సాప్ మెసేజ్, అనుమానాస్పద లింకు ద్వారా ఎవరైనా కోడ్ అడిగితే చెప్పకూడదు. డెలివరీ బాయ్ సిలిండర్తో మీ ఇంటి వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే డిఏసి కోడ్ చెప్పాలి. మీరు నిజంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా లేదా ముందుగా నిర్ధారించుకోవాలి. బుకింగ్ చేయకపోయినా డెలివరీ కోడ్ మెసేజ్ వచ్చే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి. గ్యాస్ ఓటీపీ స్కామ్ల నుంచి ఎలా జాగ్రత్త పడాలి? ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ డెలివరీ, కేవైసీ అప్డేటు పేరుతో నకిలీ మెసేజ్లు పంపే సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. అందుకే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గుర్తు తెలియని లింక్పై క్లిక్ చేయకండి. ఓటీపీ, డిఏసి కోడ్, బ్యాంకు వివరాలు ఫోన్లో చెప్పకండి. అధికారిక గ్యాస్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే వివరాలు చెక్ చేయండి. అనుమానాస్పద మెసేజ్ వచ్చే వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి. సబ్సిడీ పేరుతో డబ్బులు అడిగితే నమ్మకండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించే ఎల్పిజి సబ్సిడీ మరియు గ్యాస్ డెలివరీకి సంబంధించిన మోసాల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఎల్పిజి సబ్సిడీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? మీ ఎల్పిజి సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవాలంటే మీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. ఇండియన్ హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఎల్పిజి ఐడి ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుందా లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. సబ్సిడీ జమ కాకపోతే ఆధార్, బ్యాంక్ లింకింగ్, గ్యాస్ కనెక్షన్, కేవైసీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. వినియోగదారులు వెంటనే చేయాల్సిన పనులు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేయడం మంచిది. మీకు వచ్చిన మెసేజ్ అధికారికదేనా అని చెక్ చేయండి. 7 రోజుల డెడ్ లైన్ ఉంటే ఆలస్యం చేయకుండా స్పందించండి. ఆదాయ వివరాల్లో పొరపాటు ఉంటే ఫిర్యాదు చేయండి. గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించండి. డిఏసి కోడ్ను డెలివరీ సమయంలో మాత్రమే చెప్పండి. నకిలీ లింకులు, ఫోన్ కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ చర్యలు తీసుకుంటే సబ్సిడీ నిలిపివేత, డెలివరీ సమస్యలు, సైబర్ మోసాలు వంటి ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన సూచన. ఎల్పిజి సబ్సిడీ అనేది అర్హులైన కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడే ప్రయోజనం. కాబట్టి మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తరచుగా పరిశీలించుకోవడం మంచిది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రికార్డులు, ఆధార్ లింకింగ్, బ్యాంక్ ఖాతా వివరాలు, గ్యాస్ కనెక్షన్, కేవైసీ వంటి అంశాల్లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు నిజంగా సబ్సిడీకి అర్హులైతే తప్పుగా వచ్చిన మెసేజ్పై వెంటనే అభ్యంతరం తెలియజేయాలి. స్పందించకుండా వదిలేస్తే తర్వాత సబ్సిడీ తిరిగి పొందడంలో ఇబ్బందులు రావచ్చు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వచ్చిన ఈ తాజా అలర్టును తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా 7 రోజుల డెడ్లైన్, ఆదాయ ధృవీకరణ, డిఏసి కోడ్, ఓటీపీ భద్రత వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎల్పిజి సబ్సిడీ కొనసాగాలంటే
మీ వివరాలు సరిగ్గా ఉండటం, అధికారిక మెసేజ్లకు సమయానికి స్పందించడం చాలా ముఖ్యం. అనుమానాస్పద మెసేజ్లు లేదా కాల్స్ వచ్చే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని లేదా అధికారిక హెల్ప్ లైన్ను సంప్రదించండి. సరైన సమాచారం తెలుసుకొని స్పందిస్తే గ్యాస్ సబ్సిడీ విషయంలో అనవసరమైన ఇబ్బందులు తప్పించుకోవచ్చు. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.